తీయ కనపడిన సర్కిల్ అంట ఏమి ఎట్లా అందరికీ నమస్కారం అండి. ఆ రోజు డిపార్ట్మెంట్ ఎందుకంటే ఆయన కష్టపడే వ్యక్తిత్వం వల్ల అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాజంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ సభ్యత్వ కార్యక్రమం 26వ తారీఖు ఈ నెల 26వ తారీఖు రిలీజ్ చేయబోతున్నారు. దానికోసమని ముందుగా రాజంపేట పార్లమెంట్కి నన్ను సమన్వయకర్తగా నియమిస్తే ఈరోజు రాజంపేట నియోజకవర్గంలో ఈ యొక్క సభ్యత్వ నమోదు మీద సాధకులకి అవగాహన కల్పించడం కోసం రావడం జరిగింది. ఎవరైతే సభ్యత్వాలు తీసుకుంటారో వారిని ఉద్యమీలుగా, ఎవరైతే ఆ ఉద్యమీల్ని పార్టీకి దగ్గర చేస్తూ సభ్యత్వాలు చేస్తున్నారో వాళ్ళని సాధకులుగా పవన్ కళ్యాణ్ గారు నామకరణ చేశారు. ఉద్యమీలు అంటే జన సైనికులు ఒక ఉద్యమకారులాగా జనసేన పార్టీ కోసం పనిచేస్తున్నారు. జనసేన పార్టీ ఈ రోజు దాకా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం పనిచేస్తుంది పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో. ముందు ముందు పార్టీ బలోపేతం చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం 26వ తారీఖు ప్రారంభిస్తున్నాం. దానికి ఎక్కువ మంది ఉద్యమీలు పార్టీకి దగ్గర కావాలని, తద్వారా పార్టీని బలోపేతం చేసే దిశగా సాధకులు పనిచేయాలని చెప్పేసి తెలియజేయడానికి ఈరోజు రాజంపేట నియోజకవర్గానికి వచ్చి ఉన్నాను. ముఖ్య ఉద్దేశము పార్టీ సభ్యత్వాలు అంటే ప్రతి పార్టీలో, ప్రతి రాజకీయ పార్టీలో సభ్యత్వాలు ఉంటాయి. కానీ జనసేన పార్టీలో ఉండే సభ్యత్వాలకి ఒక ప్రత్యేకత ఉంది. 2014లో పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన నాటి నుండి చాలా చోట్ల యాక్సిడెంట్ లో మరణించిన కుటుంబాలకి ఆయన పర్సనల్ గా ఆర్థిక సహాయం చాలా మందికి చేయడం జరిగింది. కానీ ఎక్కువ మందికి ఆ యొక్క ఆర్థిక సహాయం అందాలి, ఆ కుటుంబాలు చిన్నాభిన్నం కాకుండా ఆర్థిక ఆలంబనతో బ్రతకాలనే ఉద్దేశంతో క్రియాశీలక సభ్యత్వం అనేది 2021లో స్థాపించడం జరిగింది. అలా 2024 దాకా 4 సంవత్సరాల నుంచి సభ్యత్వాలు చేస్తూ వచ్చాం. 2021 నుంచి ఈ రోజు దాకా 2024 దాకా 134 మంది రోడ్ యాక్సిడెంట్ లో చనిపోవటం, వారి కుటుంబాలకి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న మంచి ఆలోచనతో ఈ సభ్యత్వాలు చేసిన కుటుంబాలకి సుమారు 52 కోట్లు అందించడం జరిగింది. అలానే 533 రోడ్ యాక్సిడెంట్ జరిగినాయి. వారికి కూడా రోడ్ యాక్సిడెంట్ లో కూడా దగ్గర 2.5 కోటి దాకా ఆర్థికంగా వాళ్ళకి అందించడం జరిగింది. అంటే ఏ కుటుంబంలో కూడా ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం ఎంత ఆర్థికంగా ఇబ్బంది పడిద్దనే ఆలోచన, మహోన్నతమైన ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి రావటం, వారు ఎవరైతే పార్టీలో సభ్యత్వం తీసుకుంటారో వాళ్ళు ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి. ఒకవేళ యాక్సిడెంట్స్ పాలైతే ఆ కుటుంబం ఆర్థికంగా ఉండటం కోసం ఆయన తీసుకున్న మంచి నిర్ణయం ఈ రోజు దాకా 52 కోట్లు అందించడం జరిగింది. ఇప్పుడు పార్టీని కూడా ఇంకా బలోపేతం చేసే దిశగా రాబోయే రోజుల్లో పార్టీ ఇంకా బలంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గంలో సుమారు 30,000 సభ్యత్వాల సంఖ్య ఉండాలని చెప్పేసి వారు ఆశిస్తున్నారు. కాబట్టి మనం రాజంపేట నియోజకవర్గం నుంచే ఫస్ట్ స్టార్ట్ చేసి రేపు మనకు ఇచ్చిన టార్గెట్ 13 రోజుల్లో సుమారు 30,000 సభ్యత్వాలు చేయించవలసిందిగా ఇక్కడ ఉన్న సాధకులందరినీ కూడా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి యొక్క మహోన్నతమైన ఆలోచనలకి మనం కూడా ఆయనకి తోడుగా నిలబడి రాబోయే రోజుల్లో భావితరాల్లో ఇంకా మంచి బాటకెళ్లాలని చెప్పి జనసేన పార్టీ వెళ్లాలని చెప్పేసి మీ అందరూ కూడా సహకరించాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటాను. జై జనసేన, జై హింద్.